కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ మీడియా సమావేశం. సత్యప్రభ మీడియా కామెంట్స్. జగన్ ప్రభుత్వంలో అక్రమాలు, అరాచకాలు జరిగాయి. రాష్ట్రం అభివృద్ధికి రోజుకోలేదు. జనాల్లో వ్యతిరేకత ఎదుర్కోవడానికి మళ్లీ కొత్త డ్రామా. నాడు కోడి కత్తి, నేడు గులకరాయి దాడి. ఇదో ప్లాన్ లో భాగమే. ఆ సమయంలో కరెంటు పోవడం, దాడి జరిగిన వెంటనే ప్లే కార్డులు ప్రదర్శన, సెక్యూరిటీ వైఫల్యం. ఎన్ని డ్రామాలు ఆడుతున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎన్ని పన్నాగాలు పనినా వచ్చేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే గెలుపు అని సత్యప్రభ తెలిపారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి, అరాచకం తప్ప ఒక అభివృద్ధి కానీ, ఒక పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఒక ప్రజలకు ఉపయోగపడేలా, యువతకు ఉపయోగపడే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటివి జరగలేదు. ఇప్పటికే ఈ వైసీపీ ప్రభుత్వం మీద, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రజలకి విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మళ్ళీ ఈ వైసీపీ డ్రామాలు మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో డ్రామాలతోటి, కోడికత్తి ఇటువంటి డ్రామాలతోటి ఒక సానుభూతితోటి ముందుకు వెళ్ళారో, ఈరోజు అవి కూడా పనిచేయవు. ప్రజల ముందుకు వెళ్తే వాళ్ళు మన మీద తీవ్ర వ్యతిరేకత చూపిస్తారని మరొక కొత్త డ్రామా మొదలుపెట్టడం జరిగింది. అది గులకరాయి డ్రామా అని. ఏదైతే 4 రోజుల క్రిందట వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో 4 రోజుల్లో ఒక సంచలనం జరుగుతుందని పోస్టు పెట్టడం జరిగిందో, అదే ఈ గులకరాయి డ్రామా సంచలనం. ఒక సీఎం హోదాలో ఉండి సెక్యూరిటీ చుట్టూ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఉన్న ఒక మీటింగ్లో ఈ దాడి జరగడం అన్నది ఎంత డ్రామా మనకి అందరికీ అర్థమవుతుంది. దాడి జరిగిన 10 నిమిషాల్లో ప్లే కార్డులు పట్టుకుని మా నాయకుల మీద నినాదాలు చేస్తూ ప్లే కార్డులు పట్టుకుని బయటకు వచ్చారంటే అది ముందస్తు ప్లాన్ అని అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా ఈ సెక్యూరిటీ వైఫల్యం, కరెక్ట్గా ఆ దాడి జరిగే టైంకే విద్యుత్ పోవడం అన్నది కూడా వాళ్ళ ప్రణాళికలో ముందస్తు ప్లాన్ అని ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పటికే తెలుసుకున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు పంపిందామనే ఆలోచనలో ఉన్నారు. వారి ముందుకు వెళ్ళలేక, ప్రజల ముందుకు వెళ్ళి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరొక డ్రామా మొదలు పెట్టారు ఈ వైసీపీ పార్టీ. దీన్ని మనందరం కూడా ఖండిస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. కూడా టైము, డేట్లతో సహా మేము చూపిస్తున్నాం. ఖచ్చితంగా సోషల్ మీడియాలో 4 రోజుల క్రితం వైసీపీ నేత పెట్టిన కామెంట్, 4 రోజుల్లో ఒక సంచలనం జరుగుతుంది అన్న కామెంటు, అదే 4 రోజుల్లో దీన్ని వారి ఛానల్స్ ద్వారా సంచలనంగా వారు ప్రచారం చేసుకోవడం జరిగింది. మరొక డ్రామా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్లే కార్డ్స్ కూడా 10 నిమిషాల్లో ప్లే కార్డులు పట్టుకుని బయటికి రావడం అనేది ఎక్కడైనా జరిగిందా అని మేము ఇక్కడ ఈ మీడియా సందర్భంగా అడుగుతున్నాం. ఇవన్నీ ముందస్తు ప్లాన్ ప్రకారమే వారు ఇది మొదలు పెట్టడం జరిగింది. కానీ ఏ డ్రామాలు పనిచేయవు. ఇప్పటికే ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. గత ఎన్నికల్లో డ్రామాలతో గెలిచిన ఆ సానుభూతి, ఈ డ్రామాలు పనిచేయకుండా త్వరలోనే వాళ్ళందరినీ పరుగు పెట్టించి ఈ ప్రజలు తెలుగుదేశం, జనసేన, టీడీపీ ప్రభుత్వమే వస్తేనే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాబోయే కాలంలో మా భవిష్యత్తు అన్నది ఉందని ఇప్పటికే అర్థం చేసుకున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే
మాకు భవిష్యత్తు ఉంది అని వారు అర్థం చేస్తున్నారు కాబట్టి ఎటువంటి డ్రామాలైనా ఎటువంటి సానుభూతి నాటకాలైనా పనిచేయవని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఖచ్చితంగా రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కలిపిన ప్రభుత్వమే.